హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మేము పనసపండు కొనుక్కున్నాం. అది ఎలా కట్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. మేమైతే ఇది 300 కొన్నాం ఫ్రెండ్స్. చాలా బాగా మాగింది. ఆ పనస తొలలు ఎక్కువ బంకగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ బంక్ అంతా మన చేతికి టచ్ కాకుండా ఉంటుంది. చూడండి, బాగా మాగిపోయింది ఫ్రెండ్స్ మేము కొనుక్కున్న పనసపండు. ఎక్కువ వైట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి దివ్య తిని సూపర్ అని చెప్పి ఫ్రెండ్స్, సూపర్. లోపలంతా మాగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా మాగిందో ఈ పనసపండు. ఈ పనసపండు మీరు తినటం వల్ల హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మనం మార్కెట్లో కొనుక్కొని తిన్నట్లయితే వీటికి మందులు వేసి న్యాచురల్ ఫ్లేవర్ కూడా ఉండదన్నమాట, టేస్ట్ ఉండదు. ఇది మనం డైరెక్ట్గా తోటలో కోసుకొచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ అనమాట. ఎలాంటి మందులు కొట్టడం లేదు ఫ్రెండ్స్. వీటికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో వేస్తున్నామా ఇవి మళ్ళీ మన చేతులకి ఎక్కువ బంక కాకుండా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట తొన్నలు తీసేటప్పుడు. తల దీనని ఇది మొత్తం ఇలా రెండుగా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ చేసుకునేదానికి బాగుంటాయి అన్నమాట తొనలు. ఇవి మనం తింటాం కదా, వీటిలో ఉండే గింజలు కూడా పడేయకుండా తింటే, గింజలు పక్కన పెట్టేసి ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేకపోతే కర్రీ కూడా చేసుకోవచ్చు వాటితో. ఇలా తీసుకొని మొత్తం ఇలా రిమూవ్ చేసేస్తే మనకి అవి లోపల ఉండే పనస్తొనలు తీసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్ ఇన్పుట్ చూడండి ఎంత బాగా వస్తుందో. చూస్తారు కదా, మనం ఇప్పుడు డైరెక్ట్గా అవి చేత్తోనే తీసుకుండేయచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తాయి ఈ పనసతొనలన్నీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.